మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బద్దాతండాలో కొట్లాట జరిగింది. కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి ఓటర్ను చితకబాదడంతో వివాదం రేగింది. దొంగ ఓటు వేశాడని అనుమానంతో దాడి చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. వచ్చిన గల్లా పట్టుకున్నాడు. ఇది మాత్రం సీరియస్ ఇచ్చాం. నేను అస్సలు వదలను సార్, చెప్తున్నా. ఎడ్యుకేటెడ్ స్టూడెంట్ నేను సార్. గంగరాజస్వామి అభ్యర్థి ఇది మామూలు విషయం కాదు సార్. మీరు ఫోకస్ చేయాలి. బరాబర్ చెప్తున్నా. నేను ఓటు వేయలేదు సార్. మేడం గారు ఇంటికి పోయి తీసుకురామని చెప్పారు. మీరు వీడియో చేయండి సార్. బరాబర్ అస్సలు వదలకండి సార్, చెప్తున్నా. మేడం మీరు చెప్పారు కదా, స్వామి వచ్చి నా గల్లా పట్టుకున్నాడు. ఇది మాత్రం సీరియస్ ఇచ్చాం. నేను అస్సలు వదలను సార్, చెప్తున్నా. ఎడ్యుకేటెడ్ స్టూడెంట్ నేను. మంత్రి సీతక్కపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. కురవి మండలంలోని తన సొంతూరు పెద్దతండాలో ఓటు వేశాక మీడియాతో మాట్లాడారు. సమ్మక్క జాతరకు 100 కోట్లు నిధులుస్తే 100 సార్లు కమిషన్ కోసం కొట్లాడారంటూ సీతక్కపై విమర్శలు చేశారు. మూటలు మోయడం